నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది ముందుగా చెప్పే విషయం ఒక్కటే. ఆయన రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ప్రతి చిన్న విషయంలో కూడా ఒక ప్రత్యేక సందేశం దాగి ఉండేలా వ్యవహరించే వ్యూహకర్త. ప్రపంచ నేతలతో సంబంధాలు పెంచుకోవడంలోనూ, భారతీయ సంస్కృతి, భావోద్వేగాలు, బ్రాండ్లను ప్రపంచ వేదికపై నిలబెట్టడంలోనూ మోదీకి ప్రత్యేకమైన శైలి ఉంది. తాజాగా ఇటలీ పర్యటనలో చోటు చేసుకున్న ఒక చిన్న సంఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా మాత్రమే కాదు, అంతర్జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా కనిపించే ఒక రూపాయి చాక్లెట్ ను మోదీ ప్రపంచవ్యాప్తంగా వైరల్ టాపిక్ గా మార్చేశారు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీతో జరిగిన సమావేశంలో మోదీ ఇచ్చిన బహుమతి ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. సాధారణంగా విదేశీ నేతలకు ఖరీదైన బహుమతులు, ప్రత్యేక కళాఖండాలు, హస్తకళా వస్తువులు ఇస్తుంటారు. కానీ మోదీ మాత్రం అందరికీ ఊహించని విధంగా పార్లే కంపెనీకి చెందిన మెలోడీ చాక్లెట్ ప్యాకెట్ ను బహుమతిగా అందించారు. ఇదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. కారణం కూడా ఆసక్తికరంగా ఉంటుంది. మెలోనీ పేరు, మెలోడీ చాక్లెట్ పేరు మధ్య ఉన్న పద సామ్యం ఈ బహుమతిని మరింత ప్రత్యేకంగా మార్చింది. మెలోనీ, మోడీలను కలిపి నెటిజన్లు ఎప్పటి నుంచో మెలోడీగా పిలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజకీయ నాయకుడిగా మాత్రమే కాదు, కమ్యూనికేషన్ లో సైతం తనదైన క్రియేటివిటీని చూపించడంలో మోదీ మరోసారి ప్రత్యేకత చాటుకున్నారు. ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ కూడా ఈ బహుమతిని ఎంతో ఆసక్తిగా స్వీకరించినట్లు కనిపించింది. ఆమె స్వయంగా ఈ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో పంచుకోవడం మరింత సంచలనంగా మారింది. అంతేకాదు, మెలోడీ అనే పదం ఒక్కసారిగా సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది. భారతదేశంలోనే కాదు, విదేశాల్లో కూడా మెలోడీ చాక్లెట్ అంటే ఏంటి అంటూ పెద్ద ఎత్తున గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. 4 దశాబ్దాలకు పైగా మార్కెట్లో ఉన్న ఈ చాక్లెట్ ఒక్కసారిగా తిరిగి హాట్ టాపిక్ కావడం వ్యాపార వర్గాలను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ముఖ్యంగా 70-80 దశకాల్లో పెరిగిన వారికి మెలోడీ టోఫీ ఒక ప్రత్యేకమైన జ్ఞాపకం. చిన్నప్పటి స్కూల్ రోజులు, కిరాణా షాపులు, పాకెట్ మనీతో ఈ చాక్లెట్ కొనుక్కునేవారు. కానీ 1990 తరువాత జన్మించిన తరానికి ఇది పెద్దగా పరిచయం లేని బ్రాండ్ గా మారిపోయింది. మార్కెట్లో కొత్త కొత్త చాక్లెట్లు రావడంతో మెలోడీ కొంతవరకు పాత తరం జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోయింది. కానీ మోదీ ఒక్క బహుమతితో ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత ఒక్కసారిగా ఈ చాక్లెట్ పై ఆసక్తి పెరిగింది. క్విక్ కామర్స్ యాప్స్ లో అవుట్ ఆఫ్ స్టాక్ బోర్డులు కనిపించడం మొదలైంది. కొన్ని సూపర్ మార్కెట్స్ లో ప్రత్యేకంగా మెలోడీ టాఫీల కోసం అడిగి జనం ఎగబడి కొంటున్నారట. వ్యాపార వర్గాల అంచనాల ప్రకారం కొన్ని గంటల్లోనే డిమాండ్ భారీగా పెరిగింది. గూగుల్ సెర్చ్ గణాంకాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మెలోడీ టాఫీ అనే పదంతో సెర్చ్ దాదాపు 950% పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఒకప్పుడు సాధారణంగా కనిపించిన చాక్లెట్ ఇప్పుడు ఇంటర్నెట్ లో ట్రెండింగ్ టాపిక్ గా మారిపోయింది. మార్కెటింగ్ నిపుణులు దీనిని ఎమోషనల్ బ్రాండింగ్ కు అద్భుత ఉదాహరణగా అభివర్ణిస్తున్నారు. పార్లే కంపెనీకి కూడా ఇది ఊహించని ప్రమోషన్ గా మారింది. కోట్ల రూపాయల ఖర్చు పెట్టినా రాని ప్రచారం మోదీ ఒక్క బహుమతితో దక్కిందనే చర్చ సాగుతోంది. ముఖ్యంగా అంతర్జాతీయ వేదికపై ఒక భారతీయ లోకల్ బ్రాండ్ పేరు వినిపించడం వ్యాపార రంగంలో ఆసక్తికర చర్చకు దారితీసింది. కొందరు మార్కెటింగ్ నిపుణులు దీనిని సాఫ్ట్ పవర్ బ్రాండింగ్ గా అభివర్ణిస్తున్నారు. దేశ నాయకుడు ఒక స్థానిక బ్రాండ్ ను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకురావడం అరుదైన విషయమని చెబుతున్నారు. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మెలోడీ చాక్లెట్ ధర ఇప్పటికీ కేవలం ₹1 మాత్రమే. ఖరీదైన గిఫ్ట్ల మధ్య ఒక సాధారణ చాక్లెట్ ప్రపంచవ్యాప్తంగా చర్చకు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. మెలోనీకి మెలోడీ అంటూ సోషల్ మీడియాలో మీమ్స్, వీడియోలు, పోస్టులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాజకీయంగా చూస్తే ఇది చిన్న సంఘటనలా కనిపించొచ్చు. కానీ కమ్యూనికేషన్, బ్రాండింగ్, ప్రజల మనస్తత్వం, సోషల్ మీడియా ప్రభావం అన్నీ కలిస్తే ఒక సాధారణ బహుమతి కూడా ఎంతటి వైరల్ సంచలనంగా మారుతుందో ఈ ఘటన మరోసారి నిరూపించింది. మోదీ చేసిన ఈ చిన్న చర్య ఇప్పుడు రాజకీయాల కంటే ఎక్కువగా మార్కెటింగ్ కేస్ స్టడీగా మారిపోయింది. ఒకప్పుడు చిన్నపిల్లల జేబుల్లో తిరిగిన మెలోడీ టాఫీ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయ చర్చల్లో వినిపించడం నిజంగా ఆసక్తికరమే. ₹1 చాక్లెట్ కు ప్రపంచ స్థాయి గుర్తింపు రావటం వెనుక ఉన్న కథ ఇప్పుడు వ్యాపార వర్గాలు, రాజకీయ విశ్లేషకులు, సోషల్ మీడియా యూజర్లు అందరికీ ప్రత్యేక చర్చగా మారిపోయింది.